మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన ఈ క్షేమ స్థితి కొరకు స్తోత్రములు. ఈ దినమందు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకున్న బిడ్డలను కూడా దేవుడు విశేషంగా ఆశీర్వదించాలని, ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృప కాపుదల మీకు తోడుగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాము. అట్టి కృప మీరు పొందుకుందరుగాక. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నెరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. దేవుడి ముందు మనకి వాగ్దానం చేస్తున్నాడు. నేను ఆశీర్వదిస్తాను, నేను వృద్ధి చేస్తాను. ఎండిన భూమి మీద నీటి ప్రవాహం వల్లే నేను చేస్తాను. దప్పిగల వారిని నీటి ప్రవాహం వద్దకు నడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు దేవుడు. దప్పిక గల వారి మీద నీళ్ళకి ఎంతో కొరత, ఎంతో ఎండిపోయి భూములు ఉంటాయి. పంటలు పండగ ఒక్కొక్కసారి దాహానికి నీళ్లు లేక ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నారు, దప్పిక గల వారికి నీళ్లను ఇస్తాను అంటున్నారు. ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించెదను అంటున్నారు. ఈనాడు ఇజ్రాయిల్ దేశంలో అదే చూస్తున్నాం మనం. ఎండిన భూమి ఎడారిలో వారు నీటిని ప్రవహింపజేస్తున్నారు. కొండ మీదకి నీళ్లు ఎక్కించి లోయల్లోనికి నీళ్లు ప్రవహింపజేస్తున్నారు. దేవుడు మరి ఒక చోట కూడా వాక్యం తెలియబడింది కదా, ఎడారిలో సెలయేర్లను, అరణ్యములో నదులను ప్రవహింపచేస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఈనాడు అది ఇజ్రాయెల్ దేశంలో నెరవేరబడుతుంది. అలాగే ఈ వాక్యంలో కూడా అదే రాయబడి ఉంది. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. అక్కడ అదే జరుగుతుంది. ఎందుకంటే వారు దేవుని బిడ్డలు కనుక, వారు దేవుని యందు భయభక్తులు గలవారు కనుక, వారు దేవుని చేత ఏర్పరచబడిన జనము కనుక దేవుడు బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నిటినీ వారి ఎడల నెరవేరుస్తున్నారు. ఎవరైతే మనము కూడా ఆయన కృపకు పాత్రలుగా ఉన్నామో, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామో, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నామో, మన ఎడల కూడా ఈ వాగ్దానాలు నెరవేరుస్తాడు. దప్పిక కలిగి ఉన్నావా, నీకు నీళ్ళనిస్తాడు. అది శారీరకమైన దప్పిక మాత్రమే కాదు, ఆత్మీయ దప్పిక తీర్చే దేవుడుగా కూడా ఉన్నాడు. ఆత్మీయ జలమును కూడా మనకు అనుగ్రహిస్తాడు. సమరయ స్త్రీకి ఇచ్చిన జీవజలమును నేను ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు మనకు కూడా జీవజలాన్ని ఇస్తాడు. మనకు కూడా ఎండిపోయినటువంటి స్థితి ఏమైనా ఉన్నదేమో దేవుణ్ణి వేడుకున్నప్పుడు సస్యశ్యామలం చేస్తాడు దాన్ని. ఎండిన భూమి మీద నీటి ప్రవాహము జలములను కుమ్మరించెదను అని వాగ్దానం చేసిన దేవుడు నీటి జలము మాత్రమే కాదు, మన జీవితంలో ఏది ఎండిపోయిన స్థితిలో ఉన్నదో, ఏది లేమి కలిగి ఉన్నదో, ఏది అవసరత కలిగి ఉన్నామో అది దేవుని పాదాల యొద్ద పెట్టినప్పుడు తప్పకుండా దానిని మనకి ఆ అవసరత తీరుస్తాడు దేవుడు. ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ జీవించినప్పుడు తప్పకుండా ఆయన వాగ్దానాలను మనకు నెరవేరుస్తాడు. ఈ వాగ్దానం మనం కూడా నెరవేర్చుకోవాలంటే ఆయన యందు భయభక్తులు జీవించాలి. ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉండాలి, ఆయనను ప్రార్థిస్తూ ఉండాలి, ఆయనను వేడుకుంటూ ఉండాలి. అప్పుడు మనము కూడా ఈ విధమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. లేమిలో మనకి సంతృప్తిని కలుగు చేసే దేవుడుగా ఉన్నాడు. మనము ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఏ ఎండిన స్థితిలో ఉన్నామో దానిని సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ఇంక మరి ఒక వాగ్దానం చేస్తున్నాడు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను అని తెలియజేస్తున్నాడు. ఇది ఎంత ఆశీర్వాదకరమైన మాట. ఎందుకంటే అందరికీ ఇష్టం ఈ మాట. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను అంటే అది అందరికీ ఇష్టమైనది. ఎందుకంటే వారు ఏ స్థితిలో ఉన్నా, తల్లిదండ్రులు ఏ స్థితిలో ఉన్నా, వారి పిల్లలు వృద్ధిలోకి రావాలని ఆశపడుతూ ఉంటారు. వారి పిల్లల కోసం ఎంతో ప్రార్థనలు చేస్తారు. వారి పిల్లల కోసము ఎంతో వేదనతో వేడుకుంటూ ఉంటారు దేవుని యొద్ద. అందుకనే దేవుడి వాగ్దానం చేస్తున్నాడు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నెరవంజి చెట్ల వల్లే వారు ఎదుగుదురు. ఇంత గొప్ప దీవెనలు మనకి ఇస్తున్నప్పుడు, ఎంత ఆశీర్వాదాలు ఇస్తున్నప్పుడు
దేవునిని మనం హత్తుకొని ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేస్తూ ఈ వాగ్దానాలన్నీ మనం నెరవేర్చుకోవలసిన వారంగా ఉన్నామని మనం ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా గ్రహించగలుగుతున్నాము. దేవుని వైపు చూద్దాము. మన లేమి అంతటిని తీర్చే దేవుడు, మనకి ఏ కొరతగా ఉన్న దాన్ని తీర్చే దేవుడు, పిల్లలను వృద్ధి చేసే దేవుడు, పిల్లలను ఆశీర్వదించే దేవుడు. గడ్డిలో నిరవంజి చెట్లు ఎదుగునట్లుగా వారు ఎదుగుదురు అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. నిరవంజి చెట్లు అంటే పెద్ద పెద్ద చెట్లు, గడ్డి అంటే నేల మట్టుగా ఉంటుంది. ఆ నేల మట్టుకు ఉన్న ఆ గడ్డిలో కూడా పెద్ద పెద్ద వృక్షాలు లాంటి నిరవంజి చెట్ల వల్లే వారు ఎదుగుతారు అని చెప్తున్నాడు దేవుడు. ఎంత లేమి స్థితిలో ఉన్నా ఆ లేమిలో నుండి వృద్ధి పరుస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుని వైపు చూద్దాము. మనం వృద్ధిలోకి రావాలన్నా, పిల్లలు వృద్ధిలోకి రావాలన్నా, మనము దేవుని చేత ఆశీర్వదింపబడాలన్నా, మన లేమిని సంతృప్తికరంగా సమృద్ధి అయిన స్థితిలోనికి నడిపించబడాలన్నా దేవుని మీద ఆధారపడదాము. దేవుడిచ్చే వాగ్దానాలను మనము స్వతంత్రించుకుందాము. యెషయా గ్రంథంలోనే 61:9 కూడా జనములలోనే వారి సంతతి తెలియబడినట్లు జనములలో వారి ప్రసిద్ధి అగును అని కూడా అంటున్నారు. జనములలో వారి సంతతి తెలియబడాలి అని మనం అందరం కోరుకుంటాం. ఎవరైతే తల్లిదండ్రులుగా ఉన్నారో వారి బిడ్డలు జనములలో తెలియబడాలి, నా బిడ్డలు జనములలో నా బిడ్డలు ప్రసిద్ధి అవ్వాలి అని కోరుకుంటారు. దేవుడు అదే వాగ్దానం చేస్తున్నాడు. నేను అలా చేస్తాను, వారి జనములలో తెలియబడేవారుగా చేస్తాను, జనములలో ప్రసిద్ధి చెందిన వారిగా చేస్తాను అని దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తున్నాడు మనకి. యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారు ఒప్పుకొందురు అని కూడా తెలియజేస్తున్నారు. చూసారా ఎంత ఆశీర్వాదాలు ఇస్తున్నారు మనకి ఈవేళ, వాగ్దానాలు ఇస్తున్నారు మనకి ఈవేళ. ఆయన హత్తుకొని జీవిస్తే చాలు, ఆయనను సేవిస్తూ ఉంటే చాలు, మన ముందు ఆయనను పెట్టుకుని మన జీవితాలు కొనసాగింప చేసుకుంటే చాలు. బిడ్డలను మీరు ఆశీర్వాదకరంగా చూస్తారు, వృద్ధిలో చూస్తారు. జనములందరిలో మీ పిల్లలను దేవుడు గుర్తించే విధముగా దేవుడు చేస్తాడు, ప్రజలు గుర్తించే విధంగా దేవుడు చేస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడనే యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. వినిచిన బిడ్డలందరినీ ప్రభువా మీ వాగ్దానాలతో ఆశీర్వదించండి. వారి బిడ్డలను ఆశీర్వదించండి, వారి స్థితిని ఆశీర్వదించండి, వారి వృద్ధిలోనికి తీసుకొని రండి. వారు ఏ సమస్య నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారో సమృద్ధిని కలుగు చేయండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.